ఆయన హాయ్ అండి. రాజసబ్ ట్రైలర్ ఎట్లుంది? రాజ్యసభ ట్రైలర్ నార్మల్గా ఉందండి. పెద్ద హై ఎక్స్పెక్టెడ్గా తగ్గలేదు రాజ్యసభ. ప్రభాస్ గారిది రాజ్యసభ అది కొంచెం మరీ అంతగా ఏం లేదండి. నచ్చలేదా? నాకైతే నచ్చలేదండి. అంటే ఏం తక్కువైంది అంటారు? అవన్నీ అంత పెద్ద గ్రాఫిక్స్లా ఉన్నాయి, అంత తప్పించి ఏం అంత సాటిస్ఫాక్షన్ అయితే అనిపించలేదు. అంటే ఇప్పటి వరకు ప్రభాస్ గారిని ఈ థ్రిల్లర్ మూవీలో మనం ఎప్పుడు చూడలేదు, హారర్గా ఆ కేటగిరీలో. ఇప్పుడు రాబోతున్నాడు కాబట్టి ఆయనకి సెట్ అయిద్దా భారీ పర్సనాలిటీ? భారీ పర్సనాలిటీకి అంటే సెట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మనం గతంలో చూసినట్టయితే బాహుబలిలో కూడా భారీ కటౌట్ తోటే ఉన్నాయి. సో సెట్ అయితే సెట్ కావచ్చు, కానీ ఇదైతే ట్రైలర్ అయితే ఇది అంత సెట్ కాలేదు అనుకుంటున్నా. మిమ్మల్ని మెప్పించలేకపోయిందా? ఇప్పుడు అందులో ఒక హీరోయిన్ కూడా ఒక డైలాగ్ అంటుంది, ఇవ్వాల్సిన అన్ని ఇచ్చేసావు అంటే అతను అంటాడు ఏదో మధ్య మధ్యలో జరిగిపోయింది అని అంటాడు. నిజంగా మరి ఇచ్చేస్తాడా ఇవ్వడా? ఇప్పటికే 46 years అవుతుంది, ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటాడా అని అభిమానులకు ఆశ ఉంటుంది. సో ఇంకా ప్రభాస్ గారి పెళ్లి మీద ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, కానీ సినిమా పరంగా ఏం లేవండి. ఎందుకంటే సాలార్ కానీ ఇవి కొంచెం అంత బాగా ఏం ఆడలేదు కాబట్టి. సో అంటే ఎక్కడ జరుగుతుంది అంటారు తప్పిదం అంతా? అంటే ఆయన కథల్ని ఎంచుకునే దగ్గర మైనస్ అవుతున్నారా, లేదా ఆయనకు తక్కువ డైలాగ్స్ ఇవ్వడము? లేదండి, అంటే ఇప్పుడు సీరియల్గా ఆయన 3 సినిమాలలో యాక్ట్ చేస్తున్నాడు. సో టైం కేటాయించలేకపోతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు మన రుద్రుని గెటప్ సినిమాలో ఇప్పుడు దానిలో కన్నప్పలో దానిలో యాక్ట్ చేస్తున్నాడు, దీనిలో యాక్ట్ చేస్తున్నాడు, 2-3 సినిమాలు సీరియల్గా చేస్తున్నాడు. సో టైం కేటాయించలేకపోతున్నాడు. నమస్తే అన్న. నమస్తే. రాజసబ్ ట్రైలర్ రిలీజ్ అయిపోయింది, ఎలా అనిపించింది మేడం? అది సీజీ వర్క్ గ్రాఫిక్స్ ఎక్కువ కనపడుతుంది ప్రభాస్ గారు. ఇప్పుడు అది కేబుల్ బ్రిడ్జ్ కూడా సీజీలో తీశారని కనపడుతుంది అక్కడ. ఎందుకంటే 75% వర్క్ అక్కడే సీజీలోనే ఉంది. ప్రభాస్ గారికి తగ్గ స్టోరీ కాదేమో అని అనుకుంటున్నాం మేము. ఎందుకంటే ఆయన ఎక్కువ మాస్ ఇష్టపడతారు. లుకింగ్ వైజ్ బాగుంది, ప్రభాస్ గారు లుకింగ్ వైజ్ బాగుంది చూడడానికి. అంటే హైట్ పర్సన్ కానీ కొంచెం స్లిమ్ కూడా కనపడుతుంది దీంట్లో. కాకపోతే ఏంటంటే సినిమా పరంగా ఆలోచిస్తే ఎక్కువ సీజీ వర్క్ 75% ఉందేమో అని మేము అనుకుంటున్నాం. అంటే హారర్ సినిమాలన్నీ ఎక్కువగా సీజీలోనే నడుస్తాయి కదన్న. అంటే ఫస్ట్ టైం ప్రభాస్ గారు హారర్ సినిమా తీస్తున్నారు, కానీ ఆయనకు ఈ వర్క్ ఈ హర్రర్ మూవీస్ అనేది సూటబుల్ కావు ఆయనకు. ఎందుకంటే ఆయనకు ఎంతవరకు ఉన్న యాక్షన్ మాస్. ఇప్పుడు ఛత్రపతి చూశారండి, ఛత్రపతి మున్న అటువంటి క్యారెక్టర్లు ఉంటేనే ప్రభాస్ గారికి సీరియస్ యాక్షన్లు అయితే బాగుంటాయి. ఇది హర్రర్ మూవీ అంటున్నారు, మరి థ్రిల్లింగ్ ఉండాలి. హర్రర్లో కూడా థ్రిల్లింగ్ ఉంటేనే ఆ సినిమాకు ఆడగలుగుతుంది. మరి కంటెంట్ ఉంటే చెప్పలేము, ఆడచ్చేమో. ప్రభాస్ గారి వల్ల ఆడచ్చేమో అనుకుంటున్నాను. అంటే చాలా రోజుల తర్వాత ఒక రొమాంటిక్ లుక్లో కనిపిస్తున్నారు, మేబీ యాక్సెప్ట్ చేయొచ్చేమో అంటున్నారు. నేను కూడా అదే అంటున్నాను. ప్రభాస్ గారు లుకింగ్ వైజ్ బాగుంది, నేను లుక్ వైజ్ బాగుంది అంటున్నాను. ఏదో చూడడానికి బాగున్నాడు మనిషి. కొన్ని బస్ సీన్ కూడా ఒకటి ఉంది, టీజర్ చూసాం ఇందాక, బాగుంది. ప్రభాస్ గారు లుక్ వైజ్ బాగుంది, కానీ సినిమాలో కంటెంట్ పవర్ బాగుంటే. ఇప్పుడు హర్రర్ మూవీస్ చాలా వచ్చాయి, రాజు గారు గది, అంతకుముందు కూడా నాగార్జున గారు కూడా. దీంట్లో కొంచెం వెరైటీగా ఏమన్నా చూపెట్టగలిగితే సినిమా ముందుకెళ్ళొచ్చని మేము అనుకుంటున్నాం. అంటే ఈ మధ్య మారుతి గారికి కూడా చాలా వరకు ఫ్లాప్స్ వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ రాజసాబ్తో ముందుకు వస్తున్నారు, మరి ఏ విధంగా హిట్ని అందించిపోతున్నారు? మేడం, ఒకటి హిట్ ఫ్లాప్లు అనేది ప్రతి ఒక్క డైరెక్టర్కి ఉంటాయి మేడం. అది మనం చెప్పలేము. అది ప్రతి ఒక్క హీరోకి ఉండొచ్చు, ప్రతి ఒక్క డైరెక్టర్ కూడా ఉండొచ్చు. ఈ సినిమాలో కంటెంట్ మంచిగా ఉండి స్టోరీలో దమ్ముంది అంటే ఖచ్చితంగా 100 days ఆడుతుంది సినిమా. ఇది ఇప్పుడు కేవలం ప్రభాస్ గారి వల్లనే కూడా కొన్ని సినిమాలు ఆడినట్టు ఉన్నాయి, స్టోరీలో లేకపోయినా. ఛత్రపతిలో కూడా శ్రీయ క్యారెక్టర్ ఎక్కువగా లేదు, ప్రభాస్ క్యారెక్టర్ ఎక్కువ ఉంది, తల్లి సెంటిమెంట్ ఉంది. ఒకటి మున్నా కానీ కొన్ని సినిమాలు, అంటే కొన్ని అడవి రాముడు ఒకటి, కొన్ని సినిమాలు బాగుంటాయి. కాబట్టి దీంట్లో కూడా ప్రభాస్ గారి క్యారెక్టర్ బాగుండి హైలైట్ ఉంటే కనుక సినిమా ఆడే అవకాశాలు ఉన్నాయి 100 days. థ్యాంక్ యూ అన్న. ఎలా అనిపించింది మీకు రాజసబ్? చాలా బాగా అనిపించింది, ఇందాకే చూసాను ఒక 2 hours బ్యాక్. చాలా బాగా అనిపించింది నాకైతే. అంటే ఫస్ట్ టైం ఇప్పుడు మనకి థ్రిల్లర్ లుక్ లో కనిపిస్తున్నాడు కదా ప్రభాస్. ఇప్పటి వరకు మనం మాస్ అండ్ కామెడీ యాక్షన్ చూసాం, రొమాంటిక్ లుక్ లో చూసాము, ఇప్పుడు ఫస్ట్ టైం కనిపిస్తున్నారు. యాక్సెప్ట్ చేస్తారా అంటే ఇప్పుడు ఓన్లీ యాక్షన్ చేయలేదు కదా, అన్ని రోల్స్ లో చేయాలి. ఒక యాక్టర్ అయిన తర్వాత అన్ని చేయాలి, ఆ లుక్ లో కూడా చూడాలి కదా మనం. అంటే ఆయన తెలుగు ఇండస్ట్రీలోనే భారీ బడ్జెట్, భారీ పర్సనాలిటీ, ఇంకా ఆయన ఎక్కడైనా చిన్న కనిపిస్తే చాలు అది ఇంకా కోట్ల కలెక్షన్స్ వస్తాయని అనుకునే. అదే కరెక్టే కదండి. మరి ఇప్పుడు ఆ లుక్ లో యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్స్ లేవు అంటున్నారు. అండ్ దట్టు ఒకసారి మూవీ రిలీజ్ అయితే తెలుస్తుంది కదండి. దాన్ని ఒక టీజర్ ఒకటే కదా రిలీజ్ అయింది, ఇంకా మూవీ రిలీజ్ అవ్వలేదు కదా. దాంట్లో ఉండే కామెడీ
ఇప్పుడు జాతిరత్నాలు చూసారు, దాంట్లో కామెడీ వల్లనే అది మంచిగా హిట్ అయిపోయింది. ఇది కూడా హిట్ అవ్వచ్చు మేబీ. పాన్ ఇండియా మొత్తం వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది కదా. అండ్ మారుతి డైరెక్షన్లో ఇప్పుడు సినిమా రీసెంట్గా వచ్చినవన్నీ కూడా చాలా వరకు ఫ్లాప్సే అయ్యాయి. సో ఇప్పుడు పెద్ద కట్అవుట్ మళ్ళీ ముందుకు రాబోతున్నారు. ఒక ఛాన్స్ ఇచ్చారు ఆయనకు డైరెక్షన్కి కూడా. ఇప్పుడు ఆయన ఇప్పుడు ప్రూవ్ చేసుకుంటే నెక్స్ట్ మంచి వస్తాయి, లేదంటే మళ్ళీ ఆగిపోతారు. ఏమన్నా పిజ్జా చూసాను కదా, మంచిగా ఉంది, మంచి కలెక్షన్స్ వస్తాయని కోరుకుంటాను. అండ్ ముగ్గురు గర్ల్స్ ని కూడా హీరోయిన్స్ ఉన్నారు, ముగ్గురు ఉన్నారు. ఎలా అనిపించారు మీకు? బాగానే ఉన్నారు. బాగానే ఉన్నారండి. డైలాగ్స్ కూడా కొంచెం రొమాంటిక్ వేలో రాసినట్టుగా రొమాంటిక్ వే అంటే ఇక ఉండాలి ఆ మాత్రం ఆ కట్అవుట్కి. సూపర్. అండ్ అంటే మొత్తానికి టీజర్ ఏ విధంగా ఉంది అంటే చాలా బాగుంది, చాలా బాగుంది, నచ్చింది. అంటే రేటింగ్ ఏమంటే 5 out of 4 ఇస్తాను. 4 ఇస్తాను. థ్యాంక్ యూ.